చేశారు. అన్న రిజర్వేషన్ ఉంది కదన్నా, మాకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కదా, మేము రిజర్వేషన్ ఉంది కదా అంటే లేదు డబ్బులు డిమాండ్ చేసి సరేనా ఇస్తాము అని చెప్పి ఒక వారంలో 3 విడతల్లో డబ్బులు ఇచ్చాను. నేను 40 లక్షలు ఇచ్చాను. తీసుకొని ఎలక్షన్ అయిన తర్వాత వేరే వాళ్ళకి మార్చారు, చైర్మన్ సీట్ వేరే వాళ్ళకి మార్చారు. ఏదన్నా ఈ విధంగా చేశారు, మమ్మల్ని ఈ విధంగా ఇస్తా అని చెప్పి వేరే వాళ్ళకి చేశారంటే రెండోసారి ఇస్తాను 2 ఇయర్స్ తర్వాత ఇస్తా అని చెప్పారు. తర్వాత 2 ఇయర్స్ తర్వాత తిరిగితే 2.5 సంవత్సరం తర్వాత ఇస్తా అన్నారు. మళ్ళీ 2.5 సంవత్సరం మళ్ళీ తిరిగాను, మళ్ళీ 2.5 సంవత్సరం తిరిగితే ఇంక లేదు ఎలక్షన్ తర్వాత ఇస్తామన్నారు. అన్న ఇంకా చెప్పిన డిమాండ్లన్నీ అయిపోయినాయి అన్న, టైం అంతా అయిపోయింది, వద్దున నాకు ఎలక్షన్ తర్వాత అయితే నాకు అవసరం లేదు, మా అమౌంట్ మాకు ఇప్పించేయండి అని, దయచేసి ఇప్పించేయండి అని అడిగాను అన్న. నేను అడిగితే ఈరోజు రేపు ఈరోజు అయిపోతుంది, ఈరోజు 2 నెలలు టైం అడిగాడు అతను. 2 నెలలు టైం ఇచ్చాము, 2 నెలలు తిరిగాము. 2 నెలల తర్వాత కూడా మళ్ళా తిరిగితే ఉన్నమ్మా ఇస్తాము, ఇప్పుడే కదా చెప్పినావు నువ్వు, ఇంకొక నెల పట్టిన రేపు డబ్బులు రెడీ చేసేదానికి అన్నారు. తర్వాత మేడంకి రిక్వెస్ట్ పెట్టుకున్నాను, మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెడితే మేడం నాకు చైర్మన్ ఇకపోతారు, నా అమౌంట్ అన్నా నాకు ఇప్పించేయండి, ఇంకా వద్దు మేడం ఊర్లో అంతా విలువ పోతుంది మాకు అని చెప్పాను. చెప్తే మేడం గారు చూసి గమనైపోయారు. ఈ విషయాన్ని నేను ఇంక ఎవరితో చెప్పుకోవాలో తెలియక మీడియా ముందర వచ్చి ప్రార్థిస్తున్నాను. జగనానికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. మాకు నేను ఎలాగైనా జగనాన్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నేను ఎస్సీ సమాజ వర్గానికి చెందిన దళిత మహిళని, నాకు న్యాయం చేయాలని జగనానికి కోరుకుంటున్నాను.